కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాల మండలంలో ఈరన్న ఆలయం ఈవో బదిలీ అయ్యారు. ఇక ఉరుకుంద శ్రీ నరసింహ ఈరన్న స్వామి శ్రావణ మాసోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. వచ్చే సోమవారం ఒక్కరోజు 4 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా. ఇక అధికారులంతా ఏర్పాట్లలో మునిగిపోయారు. ఇంతలోనే ఆలయ ఈవో మేడేపల్లి విజయరాజును బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. విజయరాజును అనంతపురం జిల్లా నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయ ఈవోగా బదిలీ చేసి అక్కడ పనిచేస్తున్న కె వాణిని ఉరుకుందకు నియమించారు. ఆమె గతంలో ఇక్కడ పనిచేశారు. రాజకీయ ఒత్తిళ్లతోనే ఈ బదిలీ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఈవోను బదిలీ చేయడంతో భక్తులు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని ఆందోళన చేశారు. బుక్ ఉంది సార్, మీకు చూపుతాను ఒకసారి. మొత్తం చరిత్ర చూడండి. ఎప్పుడు సగం అభివృద్ధి చేసేటప్పుడు గురుకుంద ఈరన్న స్వామిని గొంతు కోసినట్లు కదా మీరు. అది కరెక్ట్ కాదు. టీ70 కానీ రాఘవేంద్ర రెడ్డి కానీ తర్వాత ఎవరు కండక్టర్ తనీల రాజుగారు కానీ రాజుగారు గత కాలంలోన వైసీపీ గవర్నమెంట్ కావచ్చు, ఇంకో గవర్నమెంట్ కావచ్చు, నువ్వేం మాట్లాడుకున్నావో పెద్ద స్థానం నాయకుల దగ్గర. కానీ ఇప్పుడైతే నీ చెప్పినందుకు టెండర్ కాదు. నీవు ఎక్కడికి దాకా వస్తావు, నువ్వు ఆడేస్తావు టెండర్. మేము కూడా లోకల్ ఊరోళ్ళు, నువ్వు 2 కోట్లు అంటే నా 3 కోట్లు అంటాం, 3 కోట్లు అంటే మేము 4 కోట్లు అంటాం. తెలియట్లేదు. ఆయన డెవలప్మెంట్ విషయం అయితే చాలా మంచిగానే చేసి ఉన్నారు. ఈ డెవలప్మెంట్ విషయము రాజకీయ నాయకులకి ప్రోత్సహించలేదనే విషయము ఉద్దేశంతో సార్ని తొలగించారు. ఇది చాలా బాధకరం. ఎప్పుడు లేకుండా గత 8 నెలల్లోనే మన మేడేపల్లి విజయ సార్ వారు ఈవో సార్ వారు చాలా డెవలప్ చేసినారు. చాలా అంటే చాలా సంతోషపడ్డాం. మేము 3 గ్రామాల వాళ్ళు చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే ఇలాంటి ఈవో ఎప్పుడు నాకు 32